ఇక అధికారుల మాటలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. యూరియా విషయంలో ఈ అంశం పదే పదే స్పష్టమవుతున్నది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కొరత లేదని అధికారులు రోజుకో మాట చెప్తున్నారు. కానీ గోదాంల దగ్గర రైతులు క్యూ లైన్లు వారాల తరబడి కొనసాగుతూనే ఉన్నారు. గత వారం రోజులుగా గూండాల ఏజెన్సీకి సంబంధించిన రైతులు యూరియా గోదాముల చుట్టూ తిరుగుతున్నారు. ఆడ మగ తేడా లేకుండా అందరూ క్యూ లైన్లో నిల్చొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ కూడా గూండాల వ్యవసాయ సహకార సంఘం గోదాంల దగ్గర మహిళల క్యూ లైన్లు కనిపిస్తుంది. ఇక యూరియా కోసం తెల్లవారుజామునే తరలి వచ్చిన మహిళా రైతులు భారీగా క్యూ కట్టారు. నిలబడే ఓపిక లేక గంటల కొద్దీ నిరీక్షించి నీరసించిన కొందరు మహిళలు కింద కూర్చుండిపోయారు. ఇవాళైనా యూరియా టోకెన్ ఇస్తారా? ఇప్పటికే జారీ చేసిన టోకెన్లకు యూరియా బస్తాలు అందుతాయా లేదా అని రోజంతా గోదాంల దగ్గరే ఉంటున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూరియా కష్టాల గురించి మీ దగ్గర పూర్తి అప్డేట్స్ ఏంటి? నిఖత్, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ గిరిజన రైతుల ఉసురు పోసుకుంటుంది. దాదాపు 15 రోజుల క్రితం నుంచి యూరియాకు సంబంధించినటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేనటువంటి విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. గత వారం రోజులు 10 రోజుల నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా పిఎస్సిఎస్సి గోడౌన్ల దగ్గర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఓ దుస్థితిని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రైతులు కేవలం పురుషులు మాత్రమే క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు డిమాండ్ భారీగా పెరిగిపోవడం, ఒక్కొక్క టోకెన్ మీద 3-4 కట్టల యూరియా మాత్రమే ఇస్తుండటంతో మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ క్యూ లైన్లో నిలిచాల్సిన దుస్థితి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దృశ్యం చూస్తే ఏదో సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు, లేదంటే ఏదైనా ఉచిత పథకాల కోసం నిలబడ్డారా అన్నంత స్థాయిని తలపించేలాగా పెద్ద ఎత్తున క్యూ లైన్ నిల్చొని ఉన్నటువంటి దృశ్యాలు అందరినీ ప్రభుత్వ పరిస్థితిని, రైతుల దుస్థితికి కళ్లకు అడ్డం కట్టేలాగా చూపిస్తున్నాయి. ఎంత దారుణంగా పరిస్థితి ఉంటే అధికారులు మాత్రం జిల్లాలో ఎక్కడ కొరత లేదు అంటూ పేపర్ మీద లెక్కలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఇంత దారుణంగా ఉంది. ఇల్లందు ఏజెన్సీ ప్రాంతంలో చాలా చోట్ల కూడా రైతులంతా కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తే ఒక టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ కి కూడా 2-3 రోజుల తర్వాత యూరియా సరఫరా చేస్తున్నారు. ఇట్లా రైతులు 3-4 రోజులుగా ఈ పిఎస్సిఎస్సి గోడౌన్ల చుట్టూ, గోదాముల చుట్టూ తిరగాల్సినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. ఒక పక్క వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పత్తి, మొక్కజొన్నకు సంబంధించినటువంటి మొలక ఎత్తడము, వాటికి సంబంధించినటువంటి కలుపు తీసుకోవడము, దాని తర్వాత యూరియా సప్లై చేసుకోవడము, ఇతర మందులు పిచికారీ చేయాల్సినటువంటి ఈ నేపథ్యంలో రైతులు క్షేత్రస్థాయిలో పొలంలో ఉండకుండా ఈ పిఎస్సిఎస్సి గోదాముల దగ్గర ఎరువుల కోసం పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకొని అర్ధరాత్రులు అపరాత్రులు ఈ పిఎస్సిఎస్సి గోడౌన్ల ఎదుట క్యూ లైన్ల కోసం వచ్చి నిలబడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వంతుల వారీగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. చాలా మంది మహిళలు నిలబడి నీరసించిపోయి కూర్చుండిపోయినటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నాం. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉన్నది. ఇంకా ఓ పక్కన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తుంది, కేంద్రం రాష్ట్రాన్ని బదనాం చేస్తుంది. మేము ఇచ్చామని కేంద్రం అంటుంది. ఇంకా 1,94,000 టన్నుల యూరియా రావాలంటూ రాష్ట్ర మంత్రులు ప్రకటిస్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెడితే ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను గోసపుచ్చుకుంటున్నాయి. ఆదివాసీ గిరిజన రైతులు దాదాపుగా వాళ్ళ ఈ వారం రోజులుగా ఈ పిఎస్సిఎస్సి గోదాముల దగ్గరనే పడిగాపులు కాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంటి పిల్లల్ని ఎత్తుకొని, పాలిచ్చేటువంటి పిల్లల్ని ఎత్తుకొని కూడా ఈ క్యూ లైన్లో నుంచినటువంటి దృశ్యాలు నిన్న మనం చూసాం. దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా తెలుసుకున్నాం. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. మహిళలంతా, ఎందుకంటే ఒక రైతు క్యూ లైన్లో నిల్చుంటే ఒక పుస్తకం మీద ఒక టోకెన్ ఇస్తున్నారు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నిల్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 2 రోజుల పాటు నిల్చున్నప్పటికీ కూడా ఓన్లీ టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నారు. ఒక్కొక్క టోకెన్ మీద ఇచ్చినటువంటి 3-4 కట్టల యూరియాను మళ్ళా 2 రోజులు 3 రోజుల తర్వాత ఆ టోకెన్ తీసుకొస్తే యూరియా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి రైతులు వాపోతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారం రోజులుగా రైతులు కోరుతున్నప్పటికీ ఎక్కడ అధికారులు స్పందించినటువంటి పాపాన పోలేదు. రైతుల కష్టం, రైతులు ఎట్లా పోతే మాకేందనుకున్నారో ఏంటో కానీ ఆ యూరియాకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కానీ ఏ అధికారిని అడిగినా రాష్ట్రంలో యూరియా కొరత లేదు, జిల్లాలో యూరియా కొరత లేదు, ఆ డిమాండ్ మేరకు సరఫరా చేస్తున్నాం, సప్లై చేస్తున్నాం అంటూ
లెక్కలు చూపిస్తున్నారు. మరి వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున రైతులు ఎందుకు క్యూ లైన్ నుంచున్నారు అనేటువంటి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. యూరియాకు సంబంధించినటువంటి అవస్థ ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు పంటలు మా కీలక దశకు చేరుకున్నప్పుడు ఇంకా యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుందంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే సమస్యను చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేయడం లేదు, రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదంటూ రైతు సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వామపక్ష పార్టీలు అలాగే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం కనిపించట్లేదు. ఈ ముఖ్యంగా ఈ గుండాల ఏజెన్సీకి సంబంధించినటువంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ రైతులు వర్షాలు మునిగిన తర్వాత ఎరువులను తెలుసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో వాకులు వంకలు దాటుకుంటూ వెళ్లేటటువంటి నేపథ్యం ఉంటుంది. కాబట్టి సకాలంలో మాకు యూరియా బస్తాలు అందజేస్తే ఆ పొలాలకు చేర్చుకుంటామంటూ రైతులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు గత వారం రోజులుగా 10 రోజులుగా రైతులు గుండాల పిఎస్సిఎస్సి దగ్గర ఇబ్బందులు పడుతున్నా, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి గోడౌన్ దగ్గర క్యూ లైన్లు కట్టి క్యూ లైన్ లో ఆధార్ కార్డులు పెట్టి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ దృశ్యాలన్నింటినీ ప్రధాన మీడియా అంతా ప్రచురించినప్పటికీ కూడా అధికారులు చలనం రాలేదు. సంబంధిత మంత్రులు కావచ్చు, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు కావచ్చు పట్టించుకోవడం లేదు. సమీక్ష పేరుతో రిలీజ్ చేస్తున్నటువంటి లెక్కలన్నీ తప్పులని చెప్పి ఇప్పుడు రైతులు నిరూపిస్తున్నారు. ఎందుకంటే నిజంగానే ప్రభుత్వం దగ్గర బఫర్ స్టాక్ ఉండి ఉంటే రైతులు ఇంత పెద్ద ఎత్తున క్యూ లైన్లను ఎందుకు నిల్చున్నారు? నిల్చున్న రైతులకు ఎప్పటికప్పుడు సప్లై చేస్తే సరిపోతుంది కదా అంటూ విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమాధానం చెప్పడం కావచ్చు, ఈ పరిస్థితిని చక్కదిద్దేటువంటి ప్రయత్నం కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టు లేదు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సాంబా.